అమ్మాయిలకు అద్దెలకు భర్తలు కావాలట. ఇది ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఇప్పుడు విపరీతంగా ఆకర్షిస్తున్నటువంటి అంశంగా మారింది. భవిష్యత్తులో మగవారి జనాభాను పెంచేందుకు అక్కడ ఇప్పుడు అమ్మాయిలకు మగవారు అద్దెకు కావాలంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. మన దేశంలో కూడా ఆడపిల్లల నిష్పత్తి కాపాడుకోకపోతే రేపు ఇలాంటి దుస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ కూడా మొదలైంది. అసలు ఇంతకీ ఎక్కడ జరిగిందిది? అక్కడ ఎందుకు మహిళలకి అబ్బాయిలు అద్దెకు కావాలంటూ ప్రకటించారు? పూర్తి వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా భారత్‌లో ఆడపిల్లను భారంగా భావించేటువంటి పరిస్థితులు మనం గతంలో చూస్తూ ఉంటాం. కానీ యూరోప్‌లోని ఆ దేశంలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. అక్కడ మగవారి జనాభా దారుణంగా పడిపోవడంతో యువతులకు పెళ్లిళ్లకు అబ్బాయిలు దొరకడం లేదు. దీంతో అక్కడి ఒంటరి మహిళలు రోజువారీ ఇంటి పనుల కోసం ఏకంగా భర్తలను గంటల చొప్పున ఆన్‌లైన్‌లో అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఉత్తర ఐరోపా ఖండంలోని అందమైనటువంటి దేశము లాత్వియాలో ప్రస్తుతము ఈ వింత పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో పురుషుల జనాభానే ఆధిపత్యం చెలాయిస్తుంది. కానీ ఈ దేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ దేశంలో పురుషుల కంటే మహిళల జనాభా అత్యంత రికార్డు స్థాయిలో ఎక్కువగా ఉంది. తాజాగా జనాభా లెక్కలు పరిశీలిస్తే అక్కడ మగవారి కన్నా స్త్రీల సంఖ్య ఏకంగా 15.5% అధికంగా నమోదైంది. ఐరోపా సమాఖ్యలోని మిగతా దేశాలతో పోలిస్తే ఈ వ్యత్యాసం దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉండడం సామాజికవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. మరీ ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధుల వయస్సుల వారి లెక్కలు చూస్తే మగవారి కంటే ఆడవారే 2 రెట్లు అధికంగా జీవిస్తున్నారు. దీంతో లాత్వియాలో ఏ వీధిలో చూసినా మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర రోజువారీ పని ప్రదేశాలలో సైతం యువతుల సంఖ్య స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కొరత తీవ్రంగా ఉండడంతో పాటు కావలసినటువంటి సమయంలో అయ్యో! పురుషుల కొరత తీవ్రంగా ఉండడంతో తోడు కావలసిన వయసులో చాలామంది అందమైన యువతులు పెళ్లి కాకుండా ఒంటరిగానే మిగిలిపోతున్నారు. ఇక్కడ మహిళలు ఎంతో అందంగా ఉన్నా వారిని పెళ్లాడేందుకు తగిన మంది మగవాళ్ళు లేకపోవడం ఒక శాపంగా మారింది. తప్పనిసరి పరిస్థితులలో కొందరు అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి కోసం ఏకంగా పక్క దేశాలకు వలస వెళ్లవలసిన దయనీయమైన దుస్థితి ఏర్పడింది. 98% మంది ఆడవారే ఉన్నారని, కనీసం సరదాగా జోకులు వేసుకొని మాట్లాడుకోవడానికి కూడా మగవాళ్ళు కరువయ్యారని అక్కడి వారు చెబుతున్నారు. ఇంట్లో మగదిక్కు లేకపోవడంతో అక్కడి మహిళలు రోజువారీ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు పోయినప్పుడు ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్లు చేయడం, ప్లంబింగ్ పనులు, ఫర్నిచర్ మార్చడం, కార్పెంటరీ, ఇల్లు పెయింటింగ్ వేయడం ఇలాంటి బరువైనటువంటి పనులు ఆడవారు ఒంటరిగా చేసుకోలేరు. సరిగ్గా ఇలాంటి వాణిజ్య అవసరాల కోసమే అక్కడ కొన్ని ప్రత్యేకమైన మొబైల్ అప్లికేషన్లు ఇంటర్నెట్లో పుట్టుకువచ్చాయి. కొమాండా 24, రిమాండ్ ధార్బీ లాంటి పాపులర్ వెబ్సైట్ల ద్వారా గంటల లెక్కన మగవారిని అద్దెకు బుక్ చేసుకుంటున్నారు. మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్ అనే ఆకర్షణీయమైన పేరుతో వీరు స్థానిక మహిళలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. కొత్త టీవీలు గోడకు బిగించడం, పాడైన కుళాయిలు బాగు చేయడం లాంటి పనుల కోసం హస్బెండ్ ఫర్ ఆన్ అవర్ పేరుతో ఆన్లైన్ ద్వారా అద్దెకు పిలిపించుకుంటున్నారు. పని పూర్తయిన తర్వాత వారు కష్టపడిన గంటల చొప్పున వారికి ఖచ్చితంగా డబ్బులు చెల్లిస్తారు. కేవలం శారీరక శ్రమతో కూడిన ఇంటి పనుల కోసమే మాత్రమే కాకుండా ఒంటరితనంతో బాధపడేవారు మానసిక ధైర్యం ఇచ్చేటువంటి తోడు కోసం కూడా ఆన్లైన్లో భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇలా ఆన్లైన్ ద్వారా మగవారిని అద్దెకు తెచ్చుకోవడం లాత్వియాలోని చాలా నగరాలలో ఇప్పుడు ఒక సాధారణ ట్రెండ్గా మారిపోయింది. దీంతో ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. లాత్వియా దేశంలో ఈ స్థాయిలో తీవ్ర లింగ అసమానత ఏర్పడడానికి అక్కడి మగవారి ప్రమాదకరమైన జీవనశైలే ప్రధాన కారణమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆడవారితో పోలిస్తే ఇక్కడ పురుషుల ఆయుర్దాయం అతి దారుణంగా తక్కువగా నమోదవుతుంది. వరల్డ్ అట్లాస్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం ఇక్కడి మగవారిలో పొగ తాగే అలవాటు, ఆల్కహాల్ సేవించడం లాంటి వ్యసనాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. లాత్వియాలోని మొత్తం పురుష జనాభాలో 31% మంది విపరీతంగా ధూమపానం చేస్తుండగా అదే మహిళల్లో ఈ సంఖ్య కేవలం 10% మాత్రమే ఉండడం గమనార్హం. దీనికి తోడు ప్రతిరోజు కనీస వ్యాయామం చేయకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే స్థూలకాయము సమస్యలు కూడా మగవారిని బలి తీసుకుంటున్నాయి. అనారోగ్యకరమైన చెడు అలవాట్ల కారణంగా స్థానిక పురుషులు అత్యంత చిన్న వయసులోనే ప్రాణాంతక రోగాల బారిన పడి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు.